4 months అవుతోంది, ఇంతవరకు లేనే లేదు. ఆయన నేను మెసేజ్ పెట్టాను, ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు, నేను అది ఓపెన్ చేయాలనుకోవట్లేదు, చేయాల్సి వస్తే చేస్తా. మీరు అతనికి చేస్తా. మీరు పెట్టారా అతను పెట్టాడా? నేను పెట్టాను మెసేజ్, దానికి రిప్లై ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నా పోరాటం నిన్న మొన్నటిది కాదు. అవును, 2012వ సంవత్సరం నుంచి ఈ రెడ్ల అకృత్యాలపైన పోరాటం చేస్తున్నా. రాయచోట్లో జరిగినటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎపిసోడ్ నుంచి, భారత పార్లమెంట్లో పెట్టినటువంటి మహాభియోగ తీర్మానం కాడ నుంచి 106 మంది ఎంపీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి నేను ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ మూవ్ చేశానో ఆ రోజు నుంచి ఈనాటి వరకు నేను పోరాటం చేస్తున్నటువంటి తీరులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడు కూడా నేను నారా లోకేష్ గారు అంటే నాకు చాలా గౌరవం. నారా లోకేష్ గారి కమిట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేయగలిగితే నారా లోకేష్ తప్ప చంద్రబాబు నాయుడు చేయలేడు, పవన్ కళ్యాణ్ చేయలేడు. అందుకే నేను మొదట్లోనే అన్నా, నారా లోకేష్ ఎప్పుడైతే సీఎం అవుతాడో ఈ రాష్ట్రానికి అప్పుడే ఈ ఎదవలకందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ లభిస్తుంది. కానీ